యముడు వయ ప్రమాణములకు అతీతమై, దేహ ప్రమాణములకు అతీతమై, ఇచ్చ ప్రమాణముల ప్రధానంగా స్వీకరించి నచికేతులకు ఆత్మబోధ చేయడానికి ప్రయత్నించాడు. నచికేత, ఏ వేదాంగములు దేనిని ప్రమాణముగా స్వీకరించుచున్నావో, ఏ జపతపాది సాధనలన్నీ కూడాను ఏ గమ్యమును వర్ణించుచున్నావో, ఏ ఇహ పరములు దేనిని ఆశ్రయించి ఆధారంతో ఉన్నవో, ఈ యావత్ ప్రపంచములకు ఏది మూలాధారమో అది ఏ ప్రణవము. ఈ ప్రణవతత్వమును గుర్తించుకోవటం అత్యవసరం. ప్రణవమే పరతత్వము, ప్రణవమే పరమాత్మం, ప్రణవమే సర్వస్వము. ఈ ప్రణవములో మూడు విధములైన శక్తులున్నవి. ఒకటి నాదము, రెండవది బిందువు, మూడవది కళ. నాద బిందు కళ స్వరూపమైనటువంటిది ఈ ప్రణవం. నాదమనగా ఏమిటి? పంచప్రాణముల యొక్క ఘోషనే నాదము. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 ప్రాణములు ఒక్క తూరి చేరినప్పుడు ఏ విధమైనటువంటి ఘోష ఏర్పడుతుందో అది ఏ నాదం. శరీరము, మనస్సు, ఇంద్రియములందు శుద్ధ బుద్ధి కలిగినటువంటి యొక్క తత్వమే బిందువు. అనగా ఇది నా శరీరము, ఇది నా ఇంద్రియము, ఇది నా మనస్సు అనేటువంటి భేదములు లేక మూడింటి ఎందుకును శుద్ధ సత్వమైనటువంటి యొక్క బుద్ధి కలిగినప్పుడే ఇది బిందువు అవుతుంది. ఈ శుద్ధ తత్వమైనటువంటి యొక్క బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క పరతత్వమే బ్రహ్మ అన్నాడు. కనుక నాద బిందు కళ, ఇది ఏ కళతత్వము. భగవంతుడు కళస్వరూపుడు. సర్వ కళలు కూడాను అతని యందు నుండి ఆవిర్భవించింది. కళ అనగా ఏమిటి? కానీ కొంత శిల్పితత్వానికి కూడాను కళ అంటారు. కాదు, సమస్త సృష్టి కూడాను కళనే. సృష్టి కళాస్వరూపము. కనుకనే ఈ కళ అనేటువంటిది ఆత్మకు మాత్రమే సంబంధించినటువంటిది. నచికేత, శరీరము నశించినది, ఆత్మ నశించలేదు. నశించినటువంటి ఆత్మ నశించేటువంటి దేహం నందే ఉంటున్నది. కనుక ఈ నశించేటువంటి దేహమును అలక్ష్యం చేసుకోవాలి. ఎంతవరకు నశించని ఆత్మతత్వాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను నశించే దేహాన్ని సంరక్షించుకోవాలి. కనుక మానవత్వం లోపల ఒక విధమైన పరతత్వం అనేటువంటిది ఏకమై ఉన్నదే కానీ భిన్నంగా లేదు. దీనికి చక్కని ఉపమానం చెప్తూ వచ్చాడు యముడు. జీవాత్మ పరమాత్మ ఎండ నీడల వంటి సంబంధము అన్నాడు. ఎండ నీడల వంటి సంబంధము అన్నాడు. అనగా ఎండ లేకుండా నీడ లేదు, నీడ ఉన్నదంటే ఎండ ఉన్నది. ఒకదానికొకటి ప్రక్కలో ఉంటున్నది. నీడలో ఎండ కొంత అరూపకంగా కనిపిస్తుంది. ఇవి ఒకదానికొకటి భిన్నమైనటువంటివి కాదు, అభిన్న స్వరూపములు. కానీ బింబములు వేరు, ఈ నీడలు వేరు, ఎండ ఒక్కటే అన్నారు. ఎట్లా? సూర్యుడు ఒక్క ఉన్నాడు. ఒక చెట్టు పైన పడినప్పుడు ఇక్కడ ఒక రకమైన నీడ, అక్కడ ఒక రకమైన నీడ, ఇక్కడ మరొక రకమైన నీడ. ఈ నీడలు భిన్న భిన్నంగా కనిపిస్తాయి. ఈ కనిపించేటువంటి నీడలలో భేదములు ఉన్నాయి, కానీ సూర్యునిలో భేదం లేదు. అనంతమైన సముద్రంలో, అగాధమైన సముద్రంలో అసంఖ్యాకములైన అలలు ప్రారంభిస్తుంటాయి. అలల యొక్క రూపములు భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి. ఒక అల ఉంటున్నట్టుగా మరొక అల ఉండదు. కానీ అన్ని అలలు సముద్రం నుండి ఆవిర్భవించేది. అదే విధముగానే సత్ చిత్ ఆనందమనేటువంటి సముద్రం నుండి ఆవిర్భవించినటువంటివే ఈ యొక్క దేహములనే జీవులు. జీవులు భేదంగా కనిపిస్తున్నాయే కానీ సచ్చిదానందం ఒక్కటే. అన్నింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది మానవుని యందు? ప్రణవ స్వరూపములో ఉన్నది. మానవుడు నిద్రిస్తున్నప్పటికీ ప్రణవము నిద్రించదు. అనగా ఏమిటి? అనగా ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపంలో ఈ ప్రణవము మనకు గుర్తింపజేస్తుండాలి. ఏనాడు ఈ ప్రణవము దేహమును వదలునో అప్పుడు జీవతత్వమే లేదు. ఆత్మ అనగా ఏమిటి? ఈ ప్రణవతత్వం యొక్క ప్రతిబింబమే ఆత్మ. అనగా ప్రణవం అనేటువంటిది మానవుని యందు అనేక విధములైనటువంటి శబ్ద రూపములతో కనిపిస్తుంటాయి. దీనిని శబ్ద బ్రహ్మము అని కూడా పిలుస్తూ వచ్చారు. ఈ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంటుండాలి? చరాచర ప్రపంచమంతా ఉంటుండాలి. శబ్దములకు రూపమేమిటి? జ్యోతిర్మయమే దీని యొక్క రూపము. ఈ జ్యోతిర్మయం అనేటువంటిది ఎక్కడ ఉంది? వాక్ రూపములో ఉంటుండాలి. ఈ వాక్కు అనేటువంటిది మానవుని యందు పంచభూతములలో చాలా ప్రధానమైనటువంటి వాక్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడాను ఇది చాలా రెండు శక్తులతో కూడినటువంటి. ఒకటి మాట్లాడగలదు, రెండవది రుచి చూడగలదు. వాక్కును మనం అదుపులో పెట్టుకుంటే మిగిలినటువంటి ఇంద్రియములన్నీ సులభంగా మనకు వశమైపోతాయి. ఇంక ఏ ఇంద్రియములను నీవు ప్రయత్నపూర్వకంగా సాధించనక్కరలేదు, వశం చేసుకోనక్కరలేదు. మొట్టమొదటి వాక్కును నీవు కంట్రోల్ చేసుకో, బాగా అదుపులో పెట్టుకో. ఈ వాక్కును క్రమక్రమేణా ఎందులో చేర్చాలి? వాక్కును మనసులో చేర్చాలి. ఈ మనసును దేంట్లో చేర్చాలి? వాక్కు మనసులో చేరేటప్పటికీ వాక్కు నిలిచిపోతుంది, మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. మనసు మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు బుద్ధి దానికి బుద్ధి చెప్పి షటప్ అంటుంది. ఎప్పుడు ఈ యొక్క బుద్ధి మనసు యొక్క శబ్దమును అణగదొక్కుతుందో అందులో ఆత్మతత్వం అనేటువంటిది పరిశుద్ధంగా ప్రకాశిస్తుంది. బుద్ధి శుద్ధమైన అర్థం వంటిది. ఈ శుద్ధమైన అర్థమునందు ఆత్మతత్వము చక్కగా పరిశుద్ధంగా ప్రకాశిస్తుంది. కనుక వాక్ కంటే అతీతమైనటువంటిది మనసు, మనసు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది జీవతత్వము, దీనికంటే హై స్థాయిలో ఉండినటువంటిది ఆత్మతత్వం. కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది మన హృదయములో ఏ విధంగా ప్రకాశిస్తుంటారు? మన భవనములో గోడలు కట్టుకున్నాము, టాప్ వేసుకున్నాము, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ లోపల ప్రవేశించటం లేదు. ప్రవేశించే శక్తి తనకు లేదా? ఉన్నది. కానీ రూపు మన కప్పులు వేసుకోవటం చేతనే తాను ఇందులో ప్రతిబింబలేకపోతున్నాడు. అదే విధముగానే మన దేశము దేహో దేవాలయముంటూ శివో దేవ సనాతన. దేహము ఒక గృహం వంటిది, దేహము ఒక మందిరం వంటిది, దేహము ఒక క్షేత్రం వంటిది. అయితే ఈ యొక్క దేశము లోపల దివ్యతత్వం అనేటువంటిది ఏ విధంగా ప్రకాశిస్తుండాలి? మన ఈ యొక్క భవనములకు టాప్ ఉండేటప్పటికీ కిటికీలు తలుపులు పెట్టుకున్నాం. మనం ఈ డోర్స్ విండోస్ ద్వారా ఆ సూర్యుని యొక్క వెలుగు ఇందులో ప్రవేశిస్తుండాలి. అదే విధంగానే ఈ దేశమనే భవనం లోపల దశేంద్రియములు ఇవి ఉంటున్నాయి. కొన్ని విండోస్ మాదిరి ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారా ఇందులో ఏదో డైరెక్ట్ గా లేకపోయినా ఒక వెలుగుగా ఇందులో ప్రవేశిస్తుండాలి. మన హృదయం అనేటువంటి తలుపు తెరిచినప్పుడు బుద్ధి అనేటువంటిది భగవంతుడి పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ బుద్ధి అనేటువంటిది బయట ఉండినప్పటికీ ఈ సూర్యుని యొక్క వెలుగు అద్దం పైన పడి అద్దం యొక్క వెలుగు ఇంటిలో చేరిపోతుండాలి. అది ఆత్మతత్వము. నీ బుద్ధిని పరిశుద్ధంగా ఉంచుతున్నప్పుడు ఆత్మతత్వం బుద్ధి పైన సూటిగా పడి ఆ బుద్ధి ద్వారా నీ యొక్క హృదయం లోపల ప్రకాశం అనేటువంటి ఏర్పడుతుండాలి. ఆ ప్రకాశమే ఆత్మతత్వము. అది ప్రతి వ్యక్తి యందు ఉంటున్నది, ప్రతి ప్రాణి యందు ఉంటున్నది. కనుక ఈ ప్రాణతత్వం అనేటువంటిది కేవలము అర్థం చేసుకోవటం చాలా కష్టం. నచ్చిచేత నీ యందే ఉండినటువంటి పరతత్వాన్ని నీవు తెలుసుకోవాలని కోరుకోవటము ఇది చాలా వెర్రితనము అన్నాడు. నీవే పరతత్వంగా ఉంటున్నావు. నీ పరతత్వాన్ని నీవు ఏ విధంగా తెలుసుకోగలవు? తనకు ముఖం ఉంది లేదని ఎవరు చెప్పడు, కానీ తన ముఖాన్ని తాను చూడలేకపోతున్నాడు. ఎట్ట చూడగలుగుతాడు? ముందు అద్దం పెట్టుకుంటే అద్దం ద్వారా తన ముఖాన్ని చూడగలుగుతున్నాడు. అదే విధంగా తన యందే ఆత్మతత్వము పరతత్వము ఉంటుండాలి. బుద్ధిని పరిశుద్ధమైనటువంటి రీతిగా తన యొక్క ఎదురు పెట్టుకున్నప్పుడు దాని ద్వారా తన యొక్క ప్రతిబింబం గోచరిస్తుంది. కనుక ఈనాడు మనం చేయవలసినది ఏమిటి?
బుద్ధిని పరిశుద్ధము గావించుకోవటమే. ఈ బుద్ధిని పరిశుద్ధం గావించుకునేటువంటి విధానం ఏమిటి? ఈ అద్దమును పరిశుద్ధం గావించుకోవటానికి నిజమైనటువంటి యొక్క దివ్య ప్రేమతత్వం కావాలి. ఇప్పుడు డోర్స్ కంతా కొన్ని గ్లాసెస్ వేశారు, కానీ ఈ గ్లాస్ లోపల మన ప్రతిబింబం కనిపించదు. ఆ గ్లాసుకు వెనుక వైపున రసాయనం పూసినప్పుడు అందులో నుంచి మనకు ప్రతిబింబం కనిపిస్తుంది. ఒట్టి గ్లాసు లోపల మనకు అటువైపు ఉన్న పదార్థం కనిపిస్తుంది, కానీ మన ప్రతిబింబం మనకు కనిపించదు. ఒక గ్లాసుకు వెనుక వైపున రసాయనం పూసినప్పుడు అప్పుడు మన ముఖం అందులో కనిపిస్తుంది. అదే విధముగానే మనలో పరిశుద్ధమైనటువంటి బుద్ధి ఉండినప్పటికీ నీకు అందులో బయట వారి యొక్క స్వరూపాలు నీకు కనిపిస్తాయి, కానీ నీ స్వరూపం నీకు కనిపిస్తుంది. అందువల్లనే లోకంలో ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను పరదోషములనే వెతుకుతున్నాడు, కానీ తన దోషాన్ని తాను వెతకటం లేదు. వాని యొక్క దోషం ఇది, వీరి యొక్క దోషం ఇది అని. ఎందుకంటే ఈ పరిశుద్ధంగానే ఉంది బుద్ధి, కానీ బయటది కనిపిస్తుంది, కానీ తండ్రి కన్నా తనకు కనిపించదు. కానీ రెండో వైపున ప్రేమ అనేటువంటి ఒక రసాయనం పూస్తే అప్పుడు బయటకు కనిపించవు, తనకు తాను కనిపిస్తుంది. కనుకనే తనను తాను గుర్తించుకోవాలనుకుంటే ఒక్క ప్రేమతత్వం తప్ప అన్య మార్గంతో నీకు అర్థం కాదు. నచికేత, నీవు పరతత్వాన్ని అనుభవించాలని అనుకుంటున్నావు, నీవు పరతత్వాన్ని తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ ప్రణవభావం అనేటువంటిది సర్వమునకు ఆధారము. ఆ ప్రణవం కూడాను నీలోనే ఉంటున్నది. ఈ ప్రణవ తత్వమునకు మూడింటికి 4 కారణములు ఉంటున్నాయి. ఒకటి విశ్వడని, రెండవది తేజస్సులని, మూడవది బ్రాహ్మణుడని, మూడవది అతుర్యమని. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థ 4. ఇవి 4 పాదములతో ఉంటున్నాయి. ఈ 4 పాదములు కూడా ప్రణవములంటే ఉంటున్నాయి. అకార, ఉకార, మకారము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఓంకారము. అదే 4. అకార, ఉకార, మకారం, ఈ 3 మాత్రము చేసినప్పుడే ఓం అనేటువంటి శబ్దం 4వది వస్తుంది. కాబట్టి అకారము అక్షర సంఖ్యలో ప్రధానమైనటువంటిది. అకారం అనేటువంటిది అతి సులభంగా ఉచ్చరించగలిగినటువంటిది. ఈ అకారమే విశ్వస్వరూపము. ఏక బాధను లేదు, శ్రమను అంత సులభంగా వస్తుంది అకారం. అనగా విశ్వాన్ని మనం సులభంగా ప్రేమిస్తున్నాం, విశ్వాన్ని మనం సులభంగా అనుభవిస్తున్నాము, ఏ శ్రమలు లేదు. కానీ రెండవది అయినప్పుడు ఉకారం వస్తుంది. ఈ ఉకారానికి కొంచెం నోరు తెచ్చాలి. ఉకారం కంఠం నుంచి వస్తుంది స్వరం. అయితే ఇది కొంత శ్రమలతో కూడినటువంటిది. ఇది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థ లోపల దేన్ని నువ్వు చూడగలుగుతున్నావు? జాగ్రత్త అవస్థ యొక్క ప్రతిబింబాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. నీవు ఏనాడు చూడనటువంటివి, జాగ్రత్త అవస్థలో లేనటువంటివి నీవు స్వప్నంలో చూడటానికి వీలు కాదు. జాగ్రత్తలో ఉండినటువంటివి నీవు స్వప్నంలో వస్తున్నాయి. ఒక మనిషి కానీ, ఒక విషయం కానీ, ఒక వస్తువు కానీ, ఇంకే విధమైనది కానీ నీకు తెలియనటువంటి కూడా నువ్వు జాగ్రత్తలో ఉండేవే వస్తున్నాయి. కనుక ఎవరతను? ఆ విశ్వడే ఈ యొక్క తేజస్సుడిగా కనిపిస్తుంది. తేజస్సు అనగా ఏమిటి? అనగా తనను తాను సృష్టించుకునేటువంటిది తేజస్సు. తనను తానే సృష్టించుకుంటున్నాడు తేజస్సు. నీవు పరుపు పైన పండుకున్నావు నిద్రావస్థలో, స్వప్నం వచ్చింది. ఈ స్వప్నంలో నీవు, నీ ఇల్లు, నీ ఫ్రెండ్స్, నీ ఇది అన్నింటినీ నీవే సృష్టించుకుంటున్నావు. ఎవరో అందులో వచ్చి చేరలేదు. రాత్రి నీకు స్నేహితుడు స్వప్నంలో వచ్చాడు. తెల్లవారిపోయి, అరే నీవు రాత్రి నువ్వు స్వప్నంలో నాకు వచ్చావు కదా, నీకు తెలిసిన అంటే అదే నాకేం తెలిసిందా అంటాడు. కానీ తనను తానే సృష్టించుకున్నాడు. ప్రపంచాన్నంతా తానే సృష్టించుకుంటున్నాడు. సర్వ దుఃఖములను తానే సృష్టించుకుంటున్నాడు. సదానంతమును తానే సృష్టించుకుంటున్నాడు. అన్ని తన సృష్టి యొక్క సహజమే. అదే తేజస్సు. ఆ తేజస్సు నుంచి ఏర్పడినటువంటివే ఈ యొక్క స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థ యొక్క స్వరూపమే ఉకారము. ఉకారమనగా ఏమిటి? తది అని దీనికి అర్థం. ఏమీ లేనటువంటిది. స్వప్నములో ఎంతో నువ్వు బాధలు పడ్డావు, ఎంతో ఏడ్చినావు. కానీ జాగ్రత్త వచ్చేప్పటికే ఆ ఏడుపు లేదు, ఆ చూచినవి లేవు. కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. కలలో అన్నీ చూచావు నీవు, కానీ కన్నులు విప్పితే ఏమీ కనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చాయి? అదే తేజస్సుని యొక్క శక్తి. ఆ తేజస్సు యొక్క శక్తియే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఏమిటి? అదే మా, అదే మా, అదే అకార ఉకార మకారము.
ఈ మకారం అనేటువంటిది ప్రజ్ఞ. ఈ మా అనేటువంటిది పోయినప్పుడే తిరిగి బ్రహ్మతత్వం మనకు ప్రాప్తమవుతుంది. అనగా మకారం అనేటువంటిది మమత్వాన్ని పెంచుతుంది. కైక ఏదో తన పుత్రవాత్సల్యం చేత భరతుడిని రాజ్యం చేపించాలని, రాముడు ఉంటే ఇక భర్తడికి పరిపాలనా తత్వంతో కుంటుపడుతుందని రాముడు అరణ్యానికి పంపించింది. కానీ తరువాత తాను తన యొక్క దోషమును గుర్తించి తిరిగి లంక నుంచి వచ్చిన తర్వాత రాముడు పాదం పట్టుకొని, నాయన నీవు పరబ్రహ్మ స్వరూపుడవి, సర్వసంగ పరిత్యాగ బుద్ధి ఈ యొక్క చిత్తశుద్ధికే సాధ్యమవుతుంది, కానీ అన్యులకు కాదు. నీవు జ్యేష్ఠ పుత్రుడవు, సర్వాధికారుడవు, తండ్రి కూడాను నిన్ను మెచ్చి ఈ యొక్క పట్టం కట్టడానికి పరిసిద్ధమైపోయినాడు. కానీ అట్టిదాన్ని నీవు త్యాగం చేసి వెళ్లిపోయినావు. ఇది సర్వులకు సాధ్యమవుతుందా? త్యాగి అనేసి అమృతత్వ మానసు. చాలా బాధలు పెట్టాను. ఈ బాధలకు పరిహారార్థమై నాకు ఒక మంత్రోపదేశం చేసి నన్ను తరింప చేయమని చెప్పి, తరింప చేయమని చెప్పినప్పుడు, అమ్మ సరయూ నదికి పోయి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకునేదా నీకు మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఆ సరయూ నది దగ్గరికి పోయింది, స్నానం చేసింది. ఇటువైపున అటువైపున పచ్చిక బయళ్ళు ఉండటం చేత గొర్రెలు మేకలు బాగా భుజిస్తూ ఉంటున్నాయి. అవి ఎక్కడ చూసినా అరుస్తూ ఉన్నాయి. విని వచ్చింది, రామ నేను సరయూ నది స్నానం చేసి సంపూర్ణమైనటువంటి ప్రేమతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను నీ ఉపదేశాన్ని అందుకోవడానికి వచ్చాను అని. తీరం లోపల ఏమైనా నీవు జంతువులను చూచావా? ఇటువైపున మేకలు, అటువైపున గొర్రెలు. అవి ఏమంటున్నాయమ్మా అన్నాడు. మా 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 అంటున్నాయన్నాడు. దానిని నువ్వు వదలు, సర్వము నీకు ఉపదేశం అయిపోతుంది. మే అనగా నేను 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 ఈ నేను అనేటువంటి అహము నీలో ఉంటుండాలి. ప్రతి మానవుని ఎందుకు ఆ నేను నేను అనేటువంటి అహం ఉంటుండాలి. ఆ నేను అనేటువంటిది ఆత్మగా నీవు భావిస్తే అదే ఉపదేశం. ఆ నేను అనేటువంటిది దేహంగా భావిస్తే అదే బంధం. కాబట్టి నీవు దేహాన్ని నేను అనుకుంటున్నావు, కాదు దేహం నీవు కాదు, నీవే ఆత్మ. అహం బ్రహ్మాస్మి. కనుకనే ఈ ఓంకారంలో ఉండినటువంటి యొక్క ఈ విశ్వము, విశ్వడు, తేజస్సుడు, రాజ్ఞుడు, ఈ మూడు తత్వములు యొక్క అకార ఉకార మకారములు మూడింటి యొక్క ఏకత్వం చేసినప్పుడే ఓంకారము అనేటువంటి ఓంకారము. అయితే మూడు ఏ విధంగా చేయటము? విశ్వడు జాగ్రత్త అవస్థ, వరల్డ్. ఇంకా ఉకారము అది జీవతత్వము, ఇంకా మకారము ఇది కేవలం జాగ్రత్త అవస్థ అనగా ప్రజ్ఞావస్థ. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనగా ప్రపంచము, ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వం చేయటమే ఇది ప్రణవం యొక్క స్వరూపము. ఈ మూడు ఏకం కావాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఏకం కాకపోయినప్పటికీ ప్రణవం పరిపూర్ణం కాదు. ఆ ప్రణవమే జగత్తుకు మూలాధారము. ఆ ప్రణవమే ప్రజ్ఞానములకు సరి అయినటువంటి యొక్క అర్థము. ఆ ప్రణవమే పరతత్వము. కనుక ఈ ప్రణవతత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నాడు. అయితే ఈ ప్రణవములకు కొన్ని రకమైనటువంటి నిబంధనలు కొన్ని ఉంటున్నాయి. ఈ నిబంధనలు మనము సరైన రీతిలో మనం అనుభవించాలి. నచికేత, నీవు కేవలం బాల్యముతో కూడినటువంటి వాడు. బాల్య చాపల్యము అనేటువంటిది చాలా వర్ణనాతీతమైనటువంటిది. ఇది ఎలాంటిది అంటే నీవు బ్రహ్మచారి వ్రతమును అనుభవించాలి. అయితే నేను బ్రహ్మచారిగా ఉంటున్నానంటే ఏమది బ్రహ్మచారి తత్వము? కానీ కలియుగ ప్రభావం లోపల బ్రహ్మచారి శతమర్కట అన్నాడు. 1000 కోటుల యొక్క బుద్ధి అంటే బ్రహ్మచారి. 1000 monkeys బుద్ధి, నాట్ 1 or 2. 1000 కోటుల యొక్క బుద్ధి వారిలో ఉంటుంటాయి. ఈ యొక్క 1000 కోటుల యొక్క బుద్ధిని మనము ఏకత్వం గావించాలి. ఎట్ట ఏకత్వం గావించు? దీనిని భగవద్గీతను మరచాలి. దీనికి వయసు ప్రధానం కాదు. ధ్రువుడు ఉండినాడు, 6 సంవత్సరాల పిల్లవాడు. ఒక దీక్షను పట్టాడు. నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి అధికారం నాకు లేదా, అందుకని నన్ను ఇంత బాధ పెడుతుందా గాని నేను దైవాన్ని ప్రార్థించి దైవానుగ్రహం పరిపూర్ణంగా పొంది నేను తిరిగి వచ్చి నా తండ్రి తొడపైన కూర్చుంటానని. మధ్యలో నారదుడు చేరాడు.
కానీ నారద అంటే దీనికి ఒక పెద్ద అర్థం కూడా ఉంటుంది. ఈ నచికేతోపాస్యంలోనే నారద తత్వం కూడా ఉంటుండాలి. నారదుడనగా కేవలము సంతాలు చెప్పేటువంటి వాడు కానీ, జగడాలు పెట్టేటువంటి వాడు కానీ అని మనం అనుకుంటున్నాం. చాలా పొరపాటు. నారద అంటే జ్ఞాన స్వరూపము. సర్వులకు జ్ఞానమును బోధించేటువంటి వాడు నారదుడు. ఈ నారద తత్వం అనగా మన దోషములను నిర్మూలము గావించి, గుణములను పోషించి, దివ్యత్వాన్ని పవిత్రంగా మార్చేటువంటి వాడు. అట్టి నారదుడు కూడాను ధ్రువులకు సాక్షాత్కరించాడు. ఈ యొక్క ధ్రువుడి యొక్క మనస్తత్వాన్ని పరీక్షించాలని ప్రయత్నించాడు. ప్రతి దానికి నీ పరీక్ష అత్యవసరము. టెస్ట్ మనకి ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా మనం ఉన్నత క్లాసుపై చేరుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా నువ్వు టెస్ట్ పెట్టడం చేతనే ఒక క్లాస్ నుంచి మరో క్లాసుకు పై క్లాసుకు మనం పోతున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక మార్గంలో మాత్రము భగవంతులను టెస్ట్ చేయవద్దు అంటాడు. టెస్ట్ చేసి తీరాలి. ఎంతవరకు టెస్ట్ చేస్తేనే అంతవరకు నీకు రెస్ట్ కుదురుతుంది. కనుక టెస్ట్ చేయకుండా ఉండడానికి వీలు కాదు. ఏదో 3వ క్లాస్ చదివినటువంటి వాడైనా కూడా ఒక క్లాస్ పనికి పోవాలంటే కాలేజీలో బెల్లు కొట్టాలి. వాడికి ఏ క్వాలిఫికేషన్ లేదు. వాడికి పని ఇవ్వాలంటే కూడా ఒక ఇంటర్వ్యూ కావాలి. ఏ క్లర్క్ పని చేయాలంటే కూడా వాడికి ఒక ఇంటర్వ్యూ, అదే టెస్ట్. ఒక రోగి వైద్యం దగ్గరికి పోతే అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాతే ఆ రోగానికి తగిన మందు ఇస్తాడు. టెస్ట్ ఎంత బాగా చేస్తే అంత తృప్తి పడాలి రోజు. నా కడుపులోకి వచ్చింది ఏంటంటే పోనీ సోడా బయట ఇచ్చేస్తే అంటే వాళ్ళకి తృప్తి ఉండదు. అయ్యో నన్నేమి టెస్ట్ చేయలేదే, ఊరికి ఇంత కాల్ తెచ్చి పంపించాడే అని వాడికి అసంతృప్తిగా ఉంటారు. వాడికి అన్ని చూడాలి, ఇక్కడ అక్కడ అన్ని ఇక్కడ చూస్తే వాడికి ఒక పెద్ద తృప్తి ఏర్పడుతుంది. ఆ తృప్తిని కలిగించే నిమిత్తం టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ మనకు చాలా పవిత్రమైనటువంటి టెస్ట్ మనకు జరిగే తీరాలి. భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడే, భగవంతుడు నన్ను ఇన్ని బాధలు పెడుతున్నాడే, భగవంతుడు నన్ను శోధిస్తున్నాడే అని అనుకోవటము చాలా పొరపాటు. అది తప్పు. భగవంతుడా నన్ను విరిగి తెచ్చి నాకు ఉన్నత స్థాయికి పంపించు అని కోరుకోవాలి. ఆ విధంగా ధ్రువుడి దగ్గరకు వచ్చి టెస్ట్ చేశాడు నారదుడు. ఆయన నీవు చిన్నవాడు, ఈ కారణము లోపల నిర్మానుష్యమైనటువంటి ఈ అరణ్యం లోపల క్రూరమృగములు సంచరించేటువంటి ఈ భయంకరమైన అరణ్యం లోపల నీవు ఏ రీతిగా జీవించగలవు? నీకు ఆహార విహారం ఏమిటి? నీకు చేత కాదే. ఎట్టునైనా ఎక్కి నీవు ఫలములు కోసుకోలేదే. నీ చుట్టూ ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి పురులు చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి కదా. నీవు నీవు ఈ అరణ్యంలో ప్రవేశించగలవు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, అది నిజమైన విశ్వాసం. భగవంతుడు సర్వాంతర్యామి కదా నారద. పుట్టించిన వాడు నన్ను పోషించలేడా? ఈ పుట్టించిన వాడు నన్ను రక్షించలేడా? తానే రక్షిస్తాడు. లేక రక్షించడానికి నా తనకి ఇష్టం లేకపోతే శిక్షిస్తాడు. ఈ రెండే రక్షణ శిక్షణ. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇతని యొక్క ధైర్య సాహసానికి మెచ్చి నాయన నీవు దిగ్విజయం సాధించుగాక, ఓం నమో భగవతే అని ఉపదేశం చేసి పంపించాడు. ఏ మంత్రం నేను చెయ్యాలి స్వామి అని ప్రశ్నించాడు. ఒక్కటి మంత్రం ఉపదేశించాడు. ఓం గోపీ జనవల్లభాయ నమః, ఓం గోపీ జనవల్లభాయ నమః, ఓం గోపీ జనవల్లభాయ నమః 3 తూర్లు చెప్పాడు. గోపీ జనవల్లభాయ నమః అంటే కృష్ణుడు కాదు. ఆ ధ్రువుని కాలంలో కృష్ణుడు ఎక్కడున్నాడు? గోపీ అనగా వేదము, గో అనగా వేదము, గో అనగా భూమి, కాబట్టి గో అనగా శక్తి, గో అనగా వాక్కు, గో అనగా శబ్దము. కనుకనే గోపీ జనవల్లభాయ నమః. శబ్దస్వరూపుడైనటువంటి పరమాత్ముడు నిన్ను రక్షించుగాక. ఆ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి ఈ ధ్రువుడు ఒక్కతోనే నమస్కారం చేశాడు. కస్మై నమః జన్మనే అన్నాడు. అనగా ఏమిటి? ఓ శబ్దస్వరూపుడైనటువంటి భగవంతుడా నీకు ఒక నమస్కారము. ఎందుకంటే భగవంతుడికి ఏ పేరు లేదు, ఏ రూపము లేదు. కస్మై నమః కర్మణి. కనుక ధ్రువుడిని కూడా అంత పరీక్ష చేశాడు. అదే నచికేతుని కూడాను యముడు అంత పరీక్షిస్తూ వచ్చాడు. ఈ ఓంకార సంబంధమైనటువంటి విషయంలో అనేక విధమైన సమస్యలు అతని తనలో చేర్చాడు. ఏమి చేర్చినా కూడాను ఒక్కటి అందులో చేర్చుకోలేదు ఈ నచికేతు. దేనిని కూడా చేర్చుకోలేదు. తన సంకల్పం ఒక్కటే, నాకు భగవంతుడు కావాలి, అంత తప్ప నాకేమీ అక్కర్లేదు. ఆ అవసత్వాన్ని నేను అనుభవించాలి. నీవేమైనా చెప్పుకో. ఈ రకమైనటువంటి ఒక స్థిరచిత్తం కుదిరిపోయింది అక్కడ. ఎటువంటిది
చలించని మనసు భ్రమించని దృష్టి కలిగింది ఈ యొక్క నచికేతులకు. చలించని మనస్సు భ్రమించని దృష్టి ఈ రెండు కుదిరేటప్పటికీ వాక్ శబ్దము ఉచ్చరిస్తూ వచ్చింది. వాక్ శబ్దించింది. ఈ వాక్ మనసులో చేరింది. మనసులో చేరేటప్పటికే మనసు బుద్ధిని అనుసరించింది. బుద్ధిని అనుసరించేటప్పటికే బుద్ధి ఆత్మలో ప్రవేశించింది. ఆ బుద్ధికి మనసుకు మధ్యలో ఒకటి అడ్డుకోవడం ఉంటుండాలి. అది జీవతత్వము. జీవతత్వం అనగా ఏమిటి? అదే నేచర్. ఆ నేచర్ అనగా ఏమిటి? ప్రకృతి అనుకుంటున్నాం మనం. కాదు, ప్రకృతి కాదు, బాడీనే నేచర్. ఈ విశ్వమునందు ఏ పంచభూతములంతా ఉంటున్నావో ఆ పంచభూతములు ఈ దేహమునందు కూడా ఉంటున్నాయి. ఆ స్థూలమే ఈ స్థూలం నందు ఉంటున్నాయి. ఆ సూక్ష్మమే ఈ సూక్ష్మం నందు ఉంటున్నాయి. సర్వత్రా ఉన్నది ఒక్కటే. కనుకనే ఈ యొక్క ప్రకృతి అనేటువంటి యొక్క తెర అడ్డు వచ్చింది. అదే దేహభ్రాంతి. ఆ దేహభ్రాంతిని వదలినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది. దేహతత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున ఉంటుంటే మనకి ఏమాత్రమూ అర్థం కాదు. ఇది చాలా ప్రమాదం కూడాను. 2 హార్స్ రేస్, 2 గుర్రాల సవాలు ఎవరు చేయగలరు? చేయడానికి వీలు కాదు. ఒక్కటి కావాలి. నీవు ప్రకృతినే పరమాత్మగా భావించుకో, తప్పు లేదు. పరమాత్మనే ప్రకృతిగా భావించుకో, తప్పు లేదు. ప్రకృతి వేరు, పరమాత్మ వేరుగా విభజించవచ్చు. సర్వం విష్ణుమయం జగత్తు. ఆ ఏకత్వ భావాన్ని ఇక్కడ నచికేతునికి చక్కగా బోధిస్తూ వచ్చారు. కానీ నచికేతునికి ఇంకా సందేహం తీరలేదు. ఇంత సులభంగా పరతత్వం ఉంటుందా? పరతత్వం అంటే చాలా భయంకరమైనటువంటిది, చాలా కఠినమైనటువంటిది. ఇంత సులభంగా చెప్తున్నాడే ఈ యమధర్మరాజు. ప్రణవము నాయన. ప్రణవం అంటే చాలా మంది ఈ ఉపవాసం చాలా కష్టమంటారు. ప్రణవోపాసన కంటే సులభమైనటువంటి సాధన మరొకటి లేదు. ఎందుకంటే అన్నింటికి ఆధారం అదే. మన నకసిక పర్యంతము సంచరించేటువంటిది ప్రణవమే. ఈ ప్రణవమే సర్వమునకు ఆధారము. ఒక చిన్న ఉదాహరణము, మానవుని యందు జాగ్రత్త యందు మనకు విశ్వస్వరూపం కనిపిస్తుంటాది. ఈ యొక్క విశ్వస్వరూపంలో మన శ్వాస ఏ రీతిగా సంచరిస్తుండాలి? సో ఉచ్ఛ్వాసం విశ్వాసం, ఉచ్ఛ్వాసం విశ్వాసం మనకు పేరుతుండాలి. కానీ నిద్రావస్థలోపల పోయేటప్పటికీ సో అదేదంటే సకారం మైనస్ అయిపోతుంది. హంలో ఆకారం మైనస్ అయిపోతుంది. సోను సకారం మైనప్పుడు ఓ అవుతుంది. హం అనేటువంటి దాంట్లో ఆకార మైనస్ అయినప్పుడు అవుతుంది. ఈ రెండు చేసి ఓం 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 అయిపోతుంది. కనుక ఈ ఓంకారం అనేటువంటి జాగ్రత్త స్వప్నం లోపలే మనకు తెలిసి చేస్తుండాలి. మనం ఏ యొక్క దీంట్లో మనం విన్నప్పటికీ ఈ యొక్క ఓంకారం మనలో కనిపించింది. మీరు చాలా వరకు చూడండి, నిద్రించే సమయం లోపల చాలా మంది గొరక పెడుతుంటారు. అక్కడ మీరు ప్రత్యేకంగా ఈ ఓంకారాన్ని తెలుసుకోవాలనుకుంటే నచికేతుని మాదిరి పట్టుబట్టి ఇలా గొరక పెట్టేవారు. అనేక మంది మనం భగవంతుడు ఈ ఇంద్రియాన్ని దేనికోసం అందించాడో అది మనం అర్థం చేసుకోవటం లేదు. దీనికి సృష్టి యొక్క రహస్యం కూడా మరొకటి. భగవంతుడు ఈ యొక్క మొట్టమొదటి ముఖం బ్రాహ్మణత్వ ముఖమాసి బాహోరాయన్యకృత, ఈ ముఖమంతా బ్రాహ్మణత్వము అని పెట్టి, బ్రాహ్మణత్వం అనగా ఏమిటి? పంచభూతములంతా కూడా ముఖంలోనే ఉన్నాయి. చూపు ముఖంలోనే ఉంది, వినికిడి ముఖంలోనే ఉంది, వాసన ముఖంలోనే ఉంది, వాక్ ముఖంలోనే ఉంది, స్పర్శ ముఖంలోనే ఉంది. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదంతా ఒక్క ముఖంలోనే చేరి ఉంటుంది. కనుకనే దీని బ్రాహ్మణత్వ ముఖమాసి అన్నారు. ఇది ఒక బ్రహ్మతత్వము అన్నారు. ఈ 5 ఇంద్రియులు కూడాను ఏ విధంగా సృష్టించాడు ఇది చెప్పొచ్చు. చాలా తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు, స్వామి దీన్ని చూడకూడదు, దాన్ని చూడకూడదు, ఇది వినకూడదు, అది వినకూడదు అని చెప్తున్నారే. మాకు అన్ని రంధ్రాలంతా బయటకే పెట్టాడే భగవంతుడు. మా చెవులు బయటకే పెట్టేశాడు, ఎందుకు లోపల పెట్టకూడదు? మా కళ్ళంతా బయట చూడటానికి బయటకే పెట్టాడు కానీ లోపల ఎందుకు పెట్టకూడదు? మా ముక్కు ద్వారాలు కూడా బయటకే పెట్టాడు కానీ లోపల పెట్టలేదే. చోరు కూడా బయటకే పెట్టాడు కానీ లోపల పెట్టలేదే. అన్ని ద్వారాలంతా బయటకే పెట్టాడు కనుక మేము బయటవన్నీ అనిపిస్తున్నాం. బయటికి పెట్టాడు, బయటికి అనుభవించవచ్చు, కానీ కొన్ని నియమాలు మాత్రం కూడా అక్కడ నియమించాడు. ముక్కుకు సెట్టర్స్ వేయలేదు, చెవులకు సెట్టర్స్ వేయలేదు, తలుపులు వేయలేదు. కన్నులకు నోటికి మాత్రమే సెట్టర్స్ పెట్టాడు. అంటే ద్వారాలకు అర్థం పెట్టాడు తలుపులు. నీవు చెడ్డని చూడవద్దు, చెడ్డ వచ్చినప్పుడు నీ తలుపులు మూసుకో. నీకేదైనా నీకు ఎవరైనా అన్నంటే వాళ్ళపైన కోపం ఏమైనా అవుతుంది.
వద్దు వద్దు తలుపులు మూసుకో ఇంటికి మాత్రమే తలుపులు పెట్టాడు. దీని అంతరార్థం ఏమిటి? ఎక్కువ మాట్లాడవద్దు, దేనిని ఎక్కువ చూడవద్దు, మిగిలినవన్నీ ఏమైనా చేసుకో, విను. కానీ విన్నంత మాత్రంలో వచ్చేటువంటి దోషం ఏమి లేదు. విన్నావే కానీ నువ్వు చూడలేదు, చూసి నువ్వు వినలేదు. కనుకనే దీనిలో ఏమైపోయింది, ఈ యొక్క నచికేత తత్వం లోపల చక్కని బోధ చేస్తూ వచ్చాడు యమధర్మరాజు. ఏ విధంగా? నాయన, నీవు కన్నులతో చూస్తున్నావు, చూసినవన్నీ కూడాను నీవు లోపలికి చేర్చుకునవచ్చు. నీవు చెవులతో వింటున్నావు, విన్నవన్నీ నీవు హృదయానికి అందించుకోవచ్చు. ఈ ఇంద్రియముల యొక్క తత్వం అంతా కూడాను కేవలము బాహ్య విశ్వం యొక్క స్వరూపాన్ని నీవు అర్థం చేసుకోవటం కోసం. కనుక ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మాత్రమే పరిమితంలో నీవు ఉపయోగించుకో. దీనికి ఓంకార తత్వము అన్ని ఇంద్రియములకు కూడా సరైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి మూలాధారం. ఈ మూలాధారమైనటువంటి తత్వం లోపల ముగ్గురు నీకు అందించాడు. నాయన, చక్కగా సువాసన చూడు, చక్కగా భగవంతుని యొక్క ఊరెట్టులు పెట్టి నీవు ఆనందంగా ఆ పూజ రూము లోపల ప్రత్యేకమైన వాసన వస్తుంది, దాన్ని అనుభవించు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకునే నిమిత్తమై నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు వదిలిపెట్టు అని భగవంతుడు ఇస్తే ఆ భగవంతునికి ఆజ్ఞకు విరుద్ధంగా నష్టం చేసుకుంటాడు వీళ్ళు ముక్కులతో. నాకు దీన్ని తీసుకోవడం కోసం ఆ ముక్కు ఇచ్చిందేది. ఇంకా నాలుగు ఇచ్చాడు, మంచి మాటలు మాట్లాడు, పరమకు ఆనందకరమైన విషయాలు నీవు చెప్పు. నీకు ఆకలి తప్పులు తీర్చుకునే నిమిత్తం, దేహాన్ని కాపాడుకునే నిమిత్తం భోజనం చేయి. శాస్త్రం వస్త్రం శీత నివారణం దీనికోసం ఇచ్చావు. దాన్ని వదలపెట్టి మద్యపానం చేయటము, చేపలు వినటము, మాంసం వినటము, ఈ విధమైనటువంటి వాటిని కూడా ఉపయోగించుకోవడానికి నీకు నాలుగు ఇచ్చిండేది కాదు. నాలుగు దీనికోసం కాదు ఇచ్చిండేది. ఇదే ప్రసజ్ఞే మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేథ మధురాక్షరాన్ని గోవింద దామోదర మాధవే. ఏ చిక్వ రసజ్ఞే, ఎంత రసము తెలిసినటువంటిదా నీవు ఒక్కతోని నీ నాలుగు పైన పెట్టి ఇది కారము, ఇది ఉప్పు, ఇది తీపు, ఇది చేదు అని చక్కగా నిర్ణయిస్తున్నావు. ఎంత ప్రజ్ఞానవంతురాలో నీవు. రసజ్ఞి మధురప్రియత్వం, మధురమైనటువంటి మాటలు పలికేటువంటి దానం నీవు. ఎలాంటి మధురము? గోవింద దామోదర మాధవాన్ని పలికేటువంటిది నీవు. దానికి పవిత్రమైనటువంటి నాలుగును ఇలాంటి అపవిత్రమైనటువంటి దీంతో నీవు దేహాన్ని పోషించుకుంటున్నావా? వద్దు వద్దు, ఇది మానవత్వానికి విరుద్ధము. కానీ ఈ ఇంద్రియముల యొక్క బోధను చక్కగా బోధించి ఆ ఇంద్రియములను ఏ విధంగా వశం చేసుకోవాలి, ఏ విధమైన మార్గంలో ప్రవేశపెట్టాలి, ఈ ప్రణవములకు ఈ యొక్క ఇంద్రియములకు జీవితములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధాన్ని చాలా చక్కని సులభమైన మార్గంలో బోధిస్తూ వచ్చాడు. అది రేపటి దినం మాట్లాడు. కానీ ముఖ్యంగా ఈనాడు ప్రధాన తత్వము ఇంద్రియముల యొక్క సహజ కర్మలు. అయితే ఈ మానవత్వంలో ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి. ఇంద్రియములకు ఉండినంతవంటి శక్తి మరి దేనికి లేదు. కానీ అంత గొప్ప శక్తిని క్షణంలో మనం వశం చేయవచ్చు, క్షణంలో మనం వశం చేసుకోవచ్చు, క్షణంలో మనం వాడిని అణగదొక్కవచ్చు. అలాంటి శక్తి మనలో ఉంది. ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది మన యొక్క బలహీనతే. ఎందుకనగా దాని యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం చేత దాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నాం. చిన్నపిల్లవాడికి పాము కలుస్తుంది అనేటువంటి భయమే ఉంటే దాన్ని పట్టుకోవచ్చు. ఈ అగ్ని కాలుస్తుంది అనేటువంటి యొక్క ఇదే తెలిస్తే దాన్ని పట్టుకోవచ్చు.